రక్తశుద్ధి కోసం ఔషధం తయారీకి కావలసిన మూలికలు: వేపబెరడు, తిప్పతీగ, కటుకరోహిణి, సుగంధిపాల. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా. మనం తయారు చేసుకోవడానికి ముందు ఏంటంటే ఏవేవి వాడుకుంటున్నామో అవన్నీ చెప్పుకోవడానికి ముందు మనం కొంచెం స్టవ్ వెలిగించి బాండి పెట్టి నీళ్లు కాచుకుంటూ ఉందాం. ఓకే. అవి మరిగేలోపు మనం మిగతావని చెప్పుకుందాం. ఒక గ్లాస్ నీళ్లు పోద్దాము. అవి మరిగేలోపు మన మూలికలన్నీ ఒకసారి చెప్పుకుందాం. మనం ఇందులో 4 మూలికలు వాడుకుంటున్నాం కదా. ప్రతి మూలిక ఎందుకు వాడుకుంటున్నామని తెలుసుకుంటే వాడేటప్పుడు అంటే దాని ఇంపార్టెన్స్ అర్థమైనప్పుడు మందు బాగా పనిచేస్తుంది. మొట్టమొదటిది తిప్పతీగ. ఈ తిప్పతీగకి ఏంటంటే మొత్తం మూలిక అంతటిని వాడుకోవచ్చు. మొత్తం అంటే దాని కాండము, ఆకులు, వేర్లు అన్నీ కూడా మనం ఈ ఔషధంలో వాడుకోవచ్చు. దాన్ని ఏంటంటే తీగ మొత్తాన్ని బాగా ఎండబెట్టేసుకోవాలి. ఎండబెట్టేసిన దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలన్నమాట. తిప్పతీగ చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకుని విడిగా ఒక బౌల్లో పెట్టుకోండి. మీకు చూపించడం కోసం మేము సుమారుగా కాస్తంత వేసి చూపిస్తాం. రెండోది వేప బెరడు. వేప గురించి అందరికీ తెలిసిందే. చేదు, చాలా చేదుగా ఉంటుంది. అండ్ చర్మానికి చాలా మేలు చేసేటువంటిది. చర్మానికి పైకి మేలు చేస్తుంది అంటే అర్థం ఏంటంటే లోపల రక్తశుద్ధి జరుగుతోంది అని అర్థం. రక్తశుద్ధి జరిగితేనే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎవరైనా చక్కటి స్కిన్, మంచి గ్లోయిగా ఉంది అంటే ఏంటంటే వాళ్ళ లోపల హెల్త్ చాలా బాగుందని అర్థం. పైన మేకప్తో కాకుండా మామూలుగా చక్కటి గ్లోయింగ్ స్కిన్ ఉందంటే అది హెల్త్ చాలా బాగుందని ఇండికేషన్. అంటే అందుకని ఏంటంటే ఇప్పుడు చర్మం మీద వచ్చేటువంటి సమస్యలు అవి తగ్గుతున్నాయి అంటే ఏంటంటే రక్తశుద్ధి జరుగుతోంది అని అర్థం. రక్తశుద్ధికి వేప బెరడు చాలా బాగా ఉపయోగపడుతుంది. వేప బెరడుని శుభ్రం చేసుకుని దాని చూర్ణంలా చేసేసుకుని ఇది కూడా తిప్పతీగతో సమానంగా 50 గ్రాముల ప్రమాణంలో వేసుకోవాలి. సో సమానంగా ఈ చూర్ణం కూడా కలుపుకుందాం. తర్వాత వేసుకునేది ఏంటంటే కటుకరోహిణి. ఈ కటుకరోహిణి చాలా మంచి మూలిక. ఇదేంటంటే లివర్కి మంచి టానిక్. మనం ఇందాక మాట్లాడుకునేటప్పుడు చెప్పాను, లివర్లో చాలా మనకి శుద్ధి జరుగుతూ ఉంటుందని చెప్పాను. లివర్ ఫంక్షన్ బాగుందంటే మనం తీసుకున్న ఆహార పదార్థాలు మలినాలు ఉన్న క్లీనింగ్ అయిపోతుంది. అక్కర్లేని మందులు అవి వేసుకున్నప్పుడు కూడా వాటి దుష్ప్రభావం లేకుండా చేయడానికి లివర్ మనకి బాగా సహాయపడుతుంది. సో ఈ మూలిక లివర్కి చాలా మంచి టానిక్గా ఉపయోగపడుతుంది. అలాగే రక్తశుద్ధి చేయడానికి కూడా ఈ కటుకరోహిణి చాలా మంచిది అనమాట. చాలా అంటే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ లివర్కి సంబంధించినటువంటి అనారోగ్యాలు కానీ ఈ మూలికని ఫస్ట్ చెప్పుకోవాల్సినటువంటి మూలిక అనమాట. ఈ కటుకరోహిణిని కూడా అంటే దీని చిన్న చిన్న ముక్కల్లాగా ఉంటాయి మనకి దొరికేటువంటిది. దీన్ని మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణం కూడా 50 గ్రాముల ప్రమాణంలో ఇందాక చూర్ణాల్లో కలిపేసుకుందాం. ఇంకా 4వది ఆఖరిది మిగిలింది మనకి. దీన్ని సుగంధిపాల అని చెప్పుకున్నాం కదా. ఈ సుగంధిపాలనే సారిబాన్ కూడా అంటూ ఉంటారు. ఇది చాలా మంచి చలవ చేసేటువంటి మూలిక. చాలా చలవ చేస్తుంది అనమాట. మంచి సుగంధంతో ఉంటుంది. పేరులోనే సుగంధిపాల అని వినిపిస్తుంటుంది మనకి. చక్కటి సుగంధంతో ఉంటుంది. అలాగే రక్తశుద్ధికి చాలా మంచి మూలిక. అంటే కేవలం ఒక్క మూలిక వాడినా కూడా రక్తశుద్ధి బాగా జరుగుతుంది. చాలా చలవ చేస్తుంది, వేడిని బాగా తగ్గిస్తుంది అనమాట. అండ్ ఇది కూడా రసాయనం. ఒక మంచి రసాయనం అంటే ఎప్పుడు కూడా టానిక్ లాగా ఉపయోగపడుతుంది శరీరానికి. అంటే కామన్ భాషలో చెప్పాలంటే టానిక్ అని చెప్తాము. ఈ మూలికను కూడా చక్కగా మంచి తాజాగా ఉన్న మూలికను తీసుకొచ్చి పౌడర్ మెత్తటి చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణం కూడా 50 గ్రాములే తీసుకుని మిగతా 3 కలుపుకోవాలి. చూర్ణాలన్నీ కలిపేస్తారు కదా బాగా. మామూలుగా ఏంటంటే మనం 50 గ్రాములని చెప్పుకున్నాం కదా. 200 గ్రాముల చూర్ణం తయారైతే దాన్ని చక్కగా ఒక గాజు సీసాలో తేమ గాలి ఏమీ తగలకుండా ఉండేలాగా టైట్గా పెట్టించుకోండి. రోజు ఈ చూర్ణాల మిశ్రమాన్ని వాడుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే కషాయం మాత్రం ఎప్పటికప్పుడు చేసుకోవాలి. పౌడర్లన్నీ ముందు రెడీ చేసుకుని కలిపి పెట్టేసుకోవచ్చు. మనకి నీళ్లు కూడా బాగా మరిగాయి కదమ్మా. ఇందులో ఒక చెంచా నిండా వేయండి చూర్ణం. అంటే దాదాపుగా ఒక 5 గ్రాముల చూర్ణం ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి మనం మరిగించుకోవాలన్నమాట. మరిగించేటప్పుడు ఎప్పుడు గుర్తుంది కదా అందరికీ, సన్నటి మంట మీద పెట్టుకోవాలి. నెమ్మదిగా మరగనివ్వాలి. అంతా గబగబా మరిగిపోయి అంత మంది ఆవిరైపోకూడదు.
బాగా మరిగింది కదా, సగం ఆల్మోస్ట్ ఎగిరిపోయింది కూడాను. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి కషాయాన్ని వడపోసుకుందాం. ఇప్పుడు రక్తశుద్ధి కోసం మనం తయారు చేసుకున్నటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఓకే, మరి ఎలా తీసుకోవాలి ఎప్పుడెప్పుడు? ఇది ఎలాగంటే ఈ ఔషధాన్ని రక్తశుద్ధి కావాల్సినటువంటి వాళ్ళు, అంటే ఏవైనా చర్మ వ్యాధులు ఉండనివ్వండి, లేకపోతే ఊరికినే శరీరం అలసిపోయినట్టుగా ఉంటుంది, ఏం పని చేయలేకపోతున్నాను అనిపించినప్పుడు, చర్మం మీద ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళైనా సరే ఈ కషాయాన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకుని, ఇప్పుడు మనం చూపించినట్టుగా ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. ప్రతిసారి 30 నుంచి 40 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉదయము సాయంత్రము భోజనానికి ఒక 10 నిమిషాలు ముందు తీసుకుంటూ ఉండాలి. ఎన్నాళ్ళు వాడాలి అనేటువంటిది సమస్యను బట్టి ఉంటుంది. తేలికపాటి సమస్యలు ఉన్నాయనుకోండి, ఒక 10-15 రోజుల పాటు రెగ్యులర్గా తీసుకుంటే రక్తశుద్ధి జరిగిపోతుంది. అలా కాక ఏవైనా కొంచెం తీవ్రమైనటువంటి ఎగ్జిమాల్ లాంటివి, కొంచెం సోరియాసిస్ సమస్యలు కానివ్వండి, ఏవైనా చాలా కాలంగా ఉన్నటువంటి చర్మ సమస్యలు అవి ఉన్నట్టయితే కనుక రక్తశుద్ధికి కొంచెం ఒక 2-3 నెలలైనా వాడాల్సి వస్తుంది. నిత్యం ఎప్పటికప్పుడు కషాయాన్ని తయారు చేసుకుని ఫ్రెష్గా తీసుకోవాలన్నమాట.